2026-27 అకాడమిక్ ఇయర్ కి అడ్మిషన్స్ ని ఆహ్వానిస్తుంది పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్. నాక్ ఏ గ్రేడ్ గుర్తింపు, అత్యాధునిక మౌలిక సదుపాయాలు, 91% పైగా ప్లేస్మెంట్ సక్సెస్ రేట్ తో టాప్ ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగ అవకాశం. అడ్మిషన్ల కోసం 9247528134 9247528135 నంబర్స్ ని ఈ రోజే సంప్రదించండి. ఈ రోజు 12 మే 2026 మంగళవారం. ఈ రోజు నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ ఉంది. అయితే మార్కెట్స్ మాత్రం మైనస్ చూపిస్తున్నాయి. కాకపోతే ఏషియన్ మార్కెట్లు కొన్ని ప్లస్ లో ఉన్నాయి. కాబట్టి మళ్ళీ తర్వాత బౌన్స్ బ్యాక్ అవటం కానీ మిస్ మ్యాచ్ అవటం, అంటే ఇప్పుడు మైనస్ చూపించి తర్వాత పెరగటం. 3 రోజుల నుంచి మార్కెట్ పడుతూ వచ్చినాయి. కాబట్టి వాళ్ళ ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ వీక్లీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి షార్ట్ కవరింగ్ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక తర్వాత ఎఫ్ఐఎల్ మాత్రం కంటిన్యూ అమ్ముతూనే ఉన్నారు. నిన్న 8,437.56 కోట్ల మీరు డిఐలు కొనడం జరిగింది. 5,939.65 కోట్లు. నిన్న మార్కెట్లు బాగా ఫాలో అవడం జరిగింది. ఫ్యాన్సీ నెంబర్ మాదిరి 1312.91 అంటే 13 మైనస్ జరిగింది. ఇది బిఎస్సి సెన్సెక్స్ 76,015.28 క్లోజ్ అయింది. 360.30 మైనస్ లో నిఫ్టీ క్లోజ్ అయింది. 23,815.85. తర్వాత బ్యాంక్ నిఫ్టీ వచ్చి -870.65 మైనస్ 54,439.90 క్లోజ్ అవడం జరిగింది. ఇక న్యూస్ లోకి వచ్చేటప్పటికి హిమాచల్ ఫ్యూచరిస్ట్ ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ రావడం జరిగింది. 183.95 కోట్లు. US డాలర్లు 19.32 మిలియన్ డాలర్లు. ఎమిక్ ఫోర్జింగ్స్ వచ్చి అది ప్రిఫరెన్షియల్ షేర్లు ఇష్యూ చేస్తుంది. తర్వాత గ్రాఫైట్ ఇండియా ఇన్వెస్ట్ చేస్తుంది. గ్రాఫ్ టెక్ అని ఇంటర్నేషనల్ న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ లో లిస్టెడ్ ఉన్నటువంటి కంపెనీ గ్రాఫ్ టెక్, GRAF గ్రాఫ్ టెక్ ఇంటర్నేషనల్ న్యూయార్క్. తర్వాత దాంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. తర్వాత మ్యాగ్నా స్టీల్ వచ్చి అది స్టీల్ సప్లై చేస్తుంది టాటా మోటార్స్. ఎక్కడికంటే గుజరాత్, మహారాష్ట్ర. తర్వాత సాయి లైఫ్ సైన్సెస్ పేరు మారుతుంది. CRDMO రెన్యూవబుల్ ఎనర్జీగా పేరు మారుతుంది. తర్వాత అఫ్ఘాన్స్ ఇంటర్నేషనల్ కన్స్ట్రక్షన్ రైల్వే లైన్ నుంచి అది క్రోయాటియాన్ ఆ ఏరియా నుంచి అక్కడ రైల్వే లైన్ వేయాలన్నమాట. అఫ్ఘాన్స్ ఇంటర్నేషనల్ కి ఆర్డర్ రావడం జరిగింది. ఇది న్యూస్. ఆఫ్లైన్ క్లాసులు నడుస్తున్నాయి, ఆన్లైన్ క్లాసులు నడుస్తున్నాయి. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందంటే కాల్ చేస్తే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. బోర్డు మీటింగ్ అవుతున్నాయి. రిజల్ట్స్ అయితే ఇంకా 3-4 రోజుల్లో మొత్తం ఒక 5,000 కంపెనీల వరకు రిజల్ట్స్ వస్తాయి. దాన్ని బట్టి మనము ఎలా ఏంటిది అనేది చూసుకోవచ్చు. దాన్ని బట్టి మనం అంటే గ్రోత్ ఉన్నటువంటి స్టాక్స్, మార్కెట్ ఇప్పుడు బాగలేదు కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మంచి టైం. మంచి వాల్యూ ఉన్న స్టాక్స్ కనుక కొనుక్కొని పెట్టుకుంటే రేపు ఎప్పుడైనా మార్కెట్ బౌన్స్ బ్యాక్ అయినా కొన్నాళ్ళు ఆగితే ఆటోమేటిక్గా ఇవన్నీ పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఒక క్వార్టర్ వెయిట్ చేసినా చాలు. ఫస్ట్ క్వార్టర్ అంటే ఏప్రిల్, మే, జూన్, జూలైలో మళ్ళీ రిజల్ట్స్ వస్తుంటాయి. ఇప్పుడు వచ్చిన రిజల్ట్స్ అన్ని మళ్ళీ జూలైకి మంచి రిజల్ట్స్ ఇస్తాయి అనమాట. అప్పుడు మళ్ళీ బాగా పెరుగుతాయి. ఇప్పుడు తక్కువలో దొరుకుతున్నాయి కాబట్టి కొనుక్కొని అప్పుడు పెరిగినప్పుడు అమ్ముకోవాలి.